తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వర్షాలు కూడా పడడం లేదు. ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి అని చూపిస్తున్నారు. 42 degrees దాటిపోతోంది, 44కి వచ్చేస్తూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఎండకు బయట తిరగకుండా హాయిగా ఇంట్లోనే ఉండి నీళ్లు ఎక్కువగా తాగుతూ చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆ ఎండ తీవ్రతకి కొంతమంది జనం మరణించారు కూడా, కొద్దిగా వయసైన వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వడదెబ్బ తగలకుండా చూసుకోండి అందరూ. మాకు ఇక్కడ కొద్దిగా వేడి తగ్గిందండి. బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి. అంత ఎండ తీవ్రత ఎక్కువగా లేదు, పర్వాలేదు, తగ్గింది. కాబట్టి ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. జాగ్రత్త అందరూ. మన శ్రోతలందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, మీరుండే ప్లేస్లో ఎండ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అనగనగా ఒక రామం. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏమండి, చిట్టిది ఆ చదువు పూర్తి అవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందండి? అమ్మలు అడిగింది కుతూహలంగా. ఈ చదువులో 2 భాగాలుంటాయి పిల్ల, ఇంటర్ ఇంకా ఫైనల్. సాధారణంగా ఆ పరీక్షలు మొదటి ప్రయత్నంలోనే పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ మన చిట్టి ఇంటర్లోని 3 గ్రూపులు, అప్పుడు 3 ఉండేవి, మొదటి ప్రయత్నంలో పాస్ అయిపోయి స్టెనో నుండి అకౌంటెంట్కి మారాడు కదా. 3 నెలల క్రితం ఫైనల్లో ఆఖరి గ్రూప్ పరీక్షలు రాశాడు. ఆ గ్రూప్ పాస్ అయిపోతే ఇంకా ఈ చదువు పూర్తయినట్లే. వెంటనే ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చేస్తారు. రామం సంతోషంగా అన్నాడు. వీళ్ళు మాటల్లో ఉండగానే వీధిలోంచి టెలిగ్రామ్ అన్న కేక వినిపించింది. అమ్మలు ఆందోళనగా రామం వైపు చూసింది. కొన్ని నిమిషాల క్రితం ఒక విషాద వార్త మోసుకొచ్చిన టెలిగ్రామ్ చూశారు. ఇప్పుడేమో మళ్ళా ఏదో టెలిగ్రామ్ వచ్చింది. అమ్మలు గుండె దడదడలాడింది. రామం కూర్చున్న చోటు నుండి లేచి వెళ్ళి బయటకెళ్ళి సంతకం చేసి టెలిగ్రామ్ అందుకున్నాడు. అమ్మలకి బయటకు రావడానికి ధైర్యం చాలేదు. కాసేపటి తర్వాత టెలిగ్రామ్ కాగితంతో లోపలికి వచ్చిన రామం మొహం మీద చిరునవ్వు చూడగానే అమ్మలు మనసు స్థిమితపడింది. చిట్టి దగ్గర నుండి టెలిగ్రామ్. ICWA ఫైనల్లో ఆఖరి గ్రూప్ కూడా పాస్ అయిపోయాడట. అంటే ఇంకా ఆ చదువు పూర్తయిపోయినట్లే, రామం ఆనందంగా అన్నాడు. అవునా? అబ్బా, ఎంత మంచి వార్త చెప్పారండి. అయితే మన చిట్టి ఆఫీసర్ అయిపోతాడా? తాను కూడా ఆనందంగా అంది అమ్మలు. బహుశా కొన్ని నెలల్లోనే అయిపోతాడేమో. వాడు పనిచేస్తున్న కంపెనీ ఒక పెద్ద పరిశ్రమ. వీడు చదివిన చదువుకి అటువంటి కంపెనీలో ఎదుగుదల చాలా బాగుంటుంది చెప్పాడు రామం. చాలా సంతోషంగా ఉందండి. అన్నట్లు చిట్టి ఎల్లుండి బయలుదేరి వస్తున్నాడట. అంటే బుధవారానికి ఇక్కడ ఉంటాడు. అవునా? పిల్లలు చాలా సరదా పడతారు. అయ్యో, ఆ రోజు మీకు సెలవు లేదు. మీరు కూడా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. వాడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. వీలైతే వాడు వచ్చిన మర్నాడు ఆఫీస్కి సెలవు పెడతాను అన్నాడు రామం. చిట్టి రావడంతోనే సందడిని మోసుకొచ్చాడు. వదినా, నేను పరీక్ష పాస్ అయిన సందర్భంగా ఇదిగో మిఠాయి అంటూ దూద్ పేడ పొట్లం అందించాడు. పిల్లలు, మీకు ఇదిగో ఒకే పెద్ద ప్యాకెట్లో 10 రకాల బిస్కెట్లు ఉండే పెద్ద రంగురంగుల బొమ్మలున్న బిస్కెట్ ప్యాకెట్ అందించాడు. రామం ఆఫీస్ నుండి వచ్చే లోపల విజయ, రమేష్లతో పాటు పెరట్లోకి నడిచి పిట్టగోడ నిమ్మ చెట్టు నుండి 4-5 నిమ్మకాయలు కోశాడు. విజయ చేతే ఆ నిమ్మకాయలు జాగ్రత్తగా కోయించి రసం పిండి అందులో పంచదార కలిపి నిమ్మకాయ రసం తయారు చేయించాడు. అందరికీ చిన్న చిన్న గ్లాసులో ఆ రసాన్ని ఇప్పించాడు. రామం గురించి ఒక చిన్న గిన్నెలో కొంత నిమ్మరసం దాచి ఉంచింది విజయ. సాయంత్రం రామం ఆఫీస్ నుండి రాగానే అన్నయ్యను చుట్టుకుపోయాడు చిట్టి. అబ్బా, ఎన్నాళ్లకు చూశానన్నయ్య అన్నాడు ఆనందంగా. ఒరేయ్, నువ్వు వస్తున్నావని రేపు నేను సెలవు పెట్టేశానురా. నేను ఒక్కరోజే సెలవు పెట్టానని ఒక్కరోజే ఇక్కడుండేవు. చక్కా ఒక 4 రోజులుండి వెళ్ళు. లేదన్నయ్యా, నాకు కూడా ఎక్కువ రోజులు సెలవు లేదు. ఆఫీస్లో కొత్త పోస్టులో చేరిన తర్వాత నాకు సెలవు బహుశా అంత సులువుగా సెలవు దొరకపోవచ్చు. అందుకే ఇప్పుడు వచ్చేశాను. మళ్ళా ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను అన్నాడు చిట్టి. రామం అమ్మలు ఎంత చెప్పినా చిట్టి వినలేదు.
అన్నట్లు వదినా, రేపు ఉదయాన్నే నేను ఫోటోలు తీస్తాను. పొద్దున్న ఎండ ఏటవాలుగా పడేలోపు అందరూ తయారై ఉంటే అందరికీ ఫోటోలు తీస్తాను. మరి చీకటితోనూ ఫోటోలు బాగా రావు. మరి ఎండ ఎక్కిన తర్వాత కూడా ఫోటోలు బాగా రావు. కళ్ళ కింద నీడలు వచ్చేస్తాయి. అందువల్ల అందరూ కాస్త ముందుగా లేచిపోండి అన్నాడు హుషారుగా. ఒరేయ్, కెమెరా ఎప్పుడు కొన్నావురా? ఆశ్చర్యంగా అడిగాడు రామం. భోపాల్లో ఒక ఫోటో స్టూడియో యజమాని తన దగ్గరున్న పాత పిన్హోల్ కెమెరాను అమ్మేస్తూ కొత్త లెన్స్ కెమెరా కొంటున్నట్లు చెప్పాడు. ఆ మధ్య నేను పరీక్ష హాల్ టికెట్ గురించి ఫోటో తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఆ విషయం చెప్పాడు. నాకు ఆ పాత పిన్హోల్ కెమెరా చవకగా అమ్ముతాడేమో అడిగాను. అతను చాలా చవకగా ఆ కెమెరాని నాకు అమ్మేశాడు. నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ దాచుకున్న డబ్బుతో దానిని కొనేశాను. దానితో 4-5 ఫోటోలు కూడా తీశానులే హుషారుగా చెప్పాడు చిట్టి. నీకు గుర్తుందిరా చిట్టి, చిన్నప్పుడు నేను ఒకసారి పిన్హోల్ కెమెరా తయారు చేయడానికి ప్రయత్నించాను. ఎందుకు గుర్తులేదన్నయ్యా? ఫోటోలు తీయలేకపోయినా ఆ కెమెరాలో తిరగేసి పడిన బొమ్మలు చూస్తుంటే ఎంత సరదాగా ఉండేదో. అన్నట్లు అన్నయ్య, నువ్వు ఒకసారి నాన్నగారి నస్యం డబ్బాతో స్టీమ్ ఇంజన్ తయారు చేయడానికి ప్రయత్నించావు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అప్పుడు నాన్నగారి చేత చచ్చేట్లు చివాట్లు దెబ్బలు తిన్నాను నవ్వుతూ అన్నాడు రామం. ఇదిగో, మీరిద్దరూ ఇలా వంటింట్లోకి వచ్చి కూర్చొని మీ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటే నేను కూడా వింటూ సరదా పడతాను. నాకు కూడా ఆ కబుర్లు వినాలని ఉంది అంది అమ్మలు నవ్వుతూ. పదన్నయ్య, ఇద్దరం వంటింట్లో కూర్చుందాం. వదినకి ఏమైనా సాయం కూడా చేయొచ్చు అన్నాడు చిట్టి. అమ్మలు కూరలు తరుగుతుంటే ఉల్లిపాయలు ఒలిచిపెట్టి, అమ్మలు పుల్కాలు చేస్తుంటే రొట్టెలు ఒత్తిపెట్టి ఒకవైపు సాయం చేస్తూనే మరోవైపు కబుర్లు చెప్పసాగాడు చిట్టి. ముందు గదిలో ఆడుకుంటున్న విజయ, రమేషు ఒకసారి పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. చిట్టిబాబు గారు, పిల్లలు అలాగే పిలిచేవాళ్ళం. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడిగింది విజయ. ఒసేయ్, తప్పు, ఇంటికి వచ్చిన వాళ్ళను అలా అడగకూడదు మందలించింది అమ్మలు. అది కాదమ్మా, మరి చిట్టిబాబు గారు బోల్డ్ రోజులుంటే మాకు బాగుంటుంది, అందుకే అలా అడిగాను బిక్కమొహం వేసుకు చెప్పింది విజయ. విజ్జి, ఇలా రా తల్లి, మిగిలిన చుట్టాలను అలా అడగకూడదు, కానీ నన్ను అడగచ్చునులే. నేను ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను. అబ్బా, ఇంకా బోల్డ్ రోజులు ఉండొచ్చు కదా గారంగా అంది విజయ. ఒక పని చెయ్యి, మీ నాన్నని మిమ్మల్ని అందరినీ ఒకసారి మా ఊరు తీసుకురమ్మని చెప్పు. అక్కడ మీరు బోల్డ్ రోజులు ఉండవచ్చు నవ్వుతూ విజయ్ తల మీద రాస్తూ అన్నాడు చిట్టి. ఓ అలాగే ఉత్సాహంగా అంది విజయ. మర్నాడు ఉదయాన్నే రోజు కంటే 1 గంట ముందే అందరూ లేచారు. రోజు 10 సార్లు లేపితే కానీ లేవని రమేషు ఇంకా లేపకముందే లేచిపోయాడు. ఇవాళ చిట్టిబాబు గారు ఫోటోలు తీస్తారు అంటూ పిల్లలిద్దరూ ముందు వాకిట్లో దబ్బు దబ్బుమని గెంతసాగారు. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి తీరా బట్టలు వేశాక చిట్టి ఆ బట్టలు చూసి అన్నాడు. అయ్యో వదినా, బట్టలు ఇస్త్రీ చేసి ఉంటే బాగుండేది కదా. పోనీ ఇంట్లో నిప్పులు ఓ ఇత్తడి చెంబు ఉన్నాయా? అంటించిన సీడీలోంచి కొన్ని నిప్పులు తీసుకోవచ్చు. స్నానానికి వాడుకునే ఇత్తడి చెంబు స్నానాల గదిలో ఉంది. అయితే నేను 10 నిమిషాల్లో పిల్లల బట్టలు చెంబిస్త్రీ చేసేస్తాను అని హడావిడి పడిపోయి ఇత్తడి చెంబులో నిప్పులు వేసి పిల్లల బట్టలు ఇస్త్రీ చేసేశాడు. ఇస్త్రీ చేసిన బట్టలు వేయగానే పిల్లలు ఇంకా ముచ్చటగా కనిపించారు. రామం, చిట్టి కలిసి ఎండ ఎటువైపు పడుతోందో చూసుకొని అక్కడ వెనుకవైపు ఉన్నవి కనపడకుండా ఒక దళసరి దుప్పటిని తెరలాగా కట్టారు. మొత్తం 4 ఫోటోలు వస్తాయన్నయ్యా. నా దగ్గర 4 ఫిల్మ్ స్లైడులు ఉన్నాయి. అప్పట్లో అటువంటి ఫోటోలకి ఫిల్మ్ స్లైడులు వాడేవారు, ఫిల్మ్ రోల్ అందులో వాడలేరు. ఆ 4 ఎలా ఉండాలో ముందరే నిర్ణయించుకోవాలి అన్నాడు చిట్టి. ఇద్దరూ కలిసి చర్చించుకొని రమేష్కి విజయ్కి 1, అమ్మలు రామానికి 1, పిసిరువాడిని ఎత్తుకొని అమ్మలకి 1, విజయ రమేషు కూడా ఆడపిల్లల ఫ్రాకులు వేసి, అంటే రమేష్ను కూడా ఆడపిల్లలా తయారు చేసి 1 ఫోటోలు తీద్దామని నిర్ణయించుకున్నారు. ఒక అరగంట సేపు ఇటు మార్చి అటు మార్చి మొత్తం మీద 4 ఫోటోలు తీశాడు చిట్టి. ఇవి భోపాల్కి వెళ్ళాక అక్కడ స్టూడియోలో కడిగించి మీకు ప్రింట్లు పోస్ట్లో పంపుతానన్నయ్యా అన్నాడు చిట్టి ఫోటోల పని పూర్తయ్యాక సంతృప్తిగా. అంటే చిట్టిబాబు గారు, ఇలా కాగితం మీద మన బొమ్మ వస్తుందా? విజయ అడిగింది. అవును తల్లి.
అబ్బా ఎంత బాగుందో! ఒరేయ్ రమేషు, మన బొమ్మలు కాగితం మీద వస్తాయిరా, నీకు తెలుసా? ఉత్సాహంగా అంది విజయ. అవునా అంటూ రమేష్ కూడా దబ్బు దబ్బుమని గెంతాడు. చిట్టి భోపాల్కి వెళ్ళిపోయిన 15 రోజుల తర్వాత పోస్ట్లో ఆ ఫోటోలు వచ్చాయి. కార్డు సైజులో సగం సైజున్న ఆ 4 ఫోటోలను చూసుకొని అందరూ మురిసిపోయారు. ఒక 2 రోజుల పాటు పదే పదే ఆ ఫోటోలను చూసుకున్నారు. పిల్ల, ఈ ఫోటోలను ఇలా కవర్లో పెట్టి ఉంచేస్తే ఒకదానికొకటి అంటుకొని పాడైపోతాయి. మనం వీటి కోసం ఒక ఫోటో ఆల్బమ్ కొనాలి అన్నాడు రామం. ఆల్బమా అంటే ఏమిటండి అడిగింది అమ్మలు. అంటే నల్లటి కాగితాలతో పుస్తకంలాగా ఉంటుందన్నమాట. 2 నల్ల కాగితాల మధ్య ఒక తెల్ల ఉల్లిపొర కాగితం అంటే ఆయిల్ పేపర్ ఉంటుంది. ఆ ఉల్లిపొర కాగితం వలన ఫోటోలు అంటుకోవు వివరించాడు రామం. అమ్మో, ఖర్చులు పెరిగిపోతున్నాయండి అంది అమ్మలు. మరేం పర్వాలేదు, మన సరదాలకి కూడా కొంత ఖర్చు పెట్టుకోవాలి నవ్వుతూ అన్నాడు రామం. రామం అమ్మలుల సంసారానికి సామాన్లు సమకూర్చుకోవడం మొదలైంది. సోఫాలకి దిండ్లు, వాటికి కవర్లు, కిటికీలకి కర్టెన్లు, టీ సెట్టు, పళ్ళరసాలకి పువ్వులున్న గాజు గ్లాసులు, డ్రాయింగ్ రూమ్ గోడలకి ప్రకృతి దృశ్యాలున్న ఫోటో ఫ్రేములు, అందరికీ మంచి జోళ్ళు, అమ్మలకో అందమైన పర్సు, ఇంటి ముందు కొత్త రకాల గులాబీ మొక్కలు, గంటలు కొట్టే గోడ గడియారం, రామం టేబుల్ మీదకొక టేబుల్ ల్యాంపు, ఇంకా చిన్న చిన్న వస్తువులు. ఎన్ని కొంటున్నా అవి బడ్జెట్లోనే ఉండేటట్లు చూస్తున్నారు రామం అమ్మలు కూడా. పక్కింటి డాక్టర్ గారి భార్య దగ్గర నేర్చుకొని అమ్మలు గులాబ్ జామున్లు చేయడంలో చెయ్యి తిరిగిన మనిషి అయిపోయింది. రామం ఇంటికి చుట్టాలు రావడం కూడా మొదలైంది. వచ్చిన వారందరూ అమ్మలు చేత గులాబ్ జామున్ చేయించుకొని తిని కానీ వెళ్ళేవారు కాదు. రోజులు గడిచిపోతున్నాయి. చంటివాడికి 2 ఏళ్లు నిండుతున్నప్పుడు అమ్మలు కడుపులో మరో నలుసు పడింది. అమ్మలు తల్లికి ఉత్తరం రాసింది. జవాబు కామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి రామానికి వచ్చింది. అమ్మలు మళ్ళీ నెల తప్పిందని తెలిసి నేను మీ అత్తగారు సంతోషించాము. మన పద్ధతి ప్రకారం 3 పురుళ్ళు ఇక్కడ పోసాము. 4వది కూడా ఇక్కడ పోయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మీ అత్తగారికి ఈ మధ్య మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంది. బహుశా ఇక్కడ అమ్మలకి అంత సదుపాయంగా జరగకపోవచ్చు. అందువల్ల ఆలోచించుకొని ఏ విషయమూ వ్రాయగలరు. ఆ ఉత్తరం చదివి అమ్మలు కాస్త నొచ్చుకుంది. కానీ రామం నచ్చచెప్పడంతో మామూలు మనిషి అయింది. రామం అమ్మలు ప్రసవం శాస్తిలోనే నిర్ణయించాడు. అమ్మలుకి నెలలు నిండుతున్నాయి. రామానికి వరుసకు అక్కయ్య అయ్యే కాంతం అక్కయ్య సాయానికి వచ్చింది. ఆవిడ వచ్చాక మొదట కొన్నాళ్ళు ఇంట్లో అందరికీ ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. అనవసరంగా రమ్మని పిలిచానా అని కూడా ఒకసారి రామం అనుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే ఆవిడకి మడి ఆచారాలు బాగా ఎక్కువ. పొద్దున్న ఆవిడ మడి కట్టుకున్నాక పిల్లలెవరైనా తెలియక ఆవిడని తాకితే మరోసారి స్నానం చేసి ఆ తడిబట్టతోనే వంటకు ఉపక్రమించేది. పిల్లలు అలవాటు చొప్పున బిందెలో నీళ్లు ముంచుకొని తాగబోతే ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళా నూతి దగ్గర నీళ్లు తోడుకొని తెచ్చుకునేది. ఆవిడను ఇక్కడకు పిలిచి పాపం మనం ఇబ్బంది పెడుతున్నామేమోనండి అనేది అమ్మలు. కానీ క్రమంగా ఆవిడ మడి ఆచారాలు అందరికీ అలవాటయ్యాయి. ఆవిడ ఆప్యాయంగా వడ్డిస్తూ అమాయకంగా చెప్పే కబుర్లు కూడా అందరికీ అలవాటయ్యాయి. అమ్మలు ప్రసవానికి 2-3 రోజుల ముందు బల్లాపూర్ ఆసుపత్రి నుంచి ఒక నర్సుని పిలిపించాడు పక్కింటి డాక్టరు. ఆవిడ వసతికి ఏర్పాట్లు కూడా తమ ఇంట్లోనే చేశాడు. నొప్పులు మొదలైన రోజు మొదటిసారిగా రామం కాస్త ఆందోళన చెందాడు. బాధ్యతంతా ఇప్పుడు తన మీద ఉంది. నది ఒడ్డుకెళ్ళి డొంగా మనిషిని ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండమని చెప్పొచ్చాడు. నర్సు అమ్మలు మంచం పక్కనే కూర్చుని వీపు రాస్తూ ధైర్యం చెప్పసాగింది. పక్కింట్లో ఉన్న డాక్టరు భార్యతో సహా మధ్య మధ్యలో వచ్చి నర్సుని పరిస్థితి కనుక్కొని వెళ్తున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అమ్మలు లోపల నుండి చిన్నగా పెడుతున్న కేకలు విని పిల్లలు 3 బిక్కమొహం వేసుకు కూర్చున్నారు. కామేష్ అయితే అమ్మలు పడుకునే గదిలోకి వెళ్తానని ఒకటే గోల. ఒకవైపు వాడిని సముదాయిస్తూ ఇంకొక వైపు బయటకొస్తున్న నర్సుతో పరిస్థితి కనుక్కుంటూ రామం ఉక్కిరి బిక్కిరి అవసాగాడు. నర్సు అమ్మలు మంచం పక్కనే కూర్చుని వీపు రాస్తూ ధైర్యం చెప్పసాగింది. పొద్దున్న నొప్పులు మొదలైతే మధ్యాహ్నం అయ్యేసరికి పండంటి మగపిల్లాడు ఇంట్లో కేఆర్మన్నాడు.
నలుగురు మగపిల్లల్లోనూ ఇతనే బొద్దుగా పుట్టాడు. రంగు కాస్త తక్కువైనా పెద్ద పెద్ద కళ్ళతో కళగా ఉన్నాడు. చంటివాడిని రామం డుంబు అని పిలవడం మొదలెట్టాడు. చంటివాడి బారసాలకి కూడా అమ్మలు తల్లిదండ్రి రాలేకపోయారు. అయ్యో, అమ్మకి నిజంగానే ఒంట్లో బాగోలేదేమోనండి, ఆ రోజు అనవసరంగా ఆడిపోసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అమ్మలు. పిచ్చిపిల్ల, అప్పుడప్పుడు అపార్థాలు మనుషుల మధ్య సహజం. పచ్చి పురిటిరాలివి, నువ్వు ఇలా కళ్ళంట నీళ్లు పెట్టుకోకూడదు అంటూ అమ్మలు కళ్ళు తుడిచాడు రామం. డుంబుగాడికి నరసింహ రామశాస్త్రి అన్న పేరు పెట్టారు. చాలా ఏళ్ళు వాడు డుంబుగానే కొనసాగి తర్వాత నరేష్గా మారిపోయాడు. అమ్మలు, నేను ఆఫీస్కి 2 రోజులు సెలవు పెడతాను అన్నాడు ఒకసారి రామం. ఎందుకు, ఒంట్లో బాగాలేదా ఆందోళనగా అడిగింది అమ్మలు. ఊహూ, రేపు బల్లాపూర్ ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాడు రామం. హడలిపోయింది అమ్మలు. ఆపరేషన్ దేనికండి భయంగా అడిగింది. ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అన్నమాట నవ్వుతూ అన్నాడు రామం. అలాంటి ఆపరేషన్లు కూడా ఉంటాయా, నేనెప్పుడూ వినలేదే ఆశ్చర్యంగా అంది అమ్మలు. మన చుట్టాల్లో ఎవరూ ఇప్పటిదాకా చేయించుకోలేదు కాబట్టి నీకు తెలియదు, కానీ ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు అన్నాడు రామం. అవునా, ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కదా బెంగగా అడిగింది. ఏమీ లేదు, కేవలం పావుగంటలో అయిపోతుంది. ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం కూడా లేదు, కానీ మైండ్లోకి దిగడం కష్టమని ఆ సెలవు అంటూ ఆపరేషన్ గురించి వివరించి చెప్పాడు రామం. అంత చెప్పినా అమ్మలు బెంగపోలేదు. ఆపరేషన్ అయ్యాక 2 రోజుల తర్వాత రామం ఆఫీస్కు వెళ్ళడం మొదలెట్టాక నిశ్చింతగా నిట్టూర్చింది. నరేష్ బుడిబుడి నడకలు నడుస్తున్నప్పుడు ఒకరోజు అమ్మలు వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు పడకగదిలోంచి విజయ గట్టిగా పెట్టిన కేక వినిపించింది. అమ్మా, తొందరగా వచ్చి ఈ డుమ్ముగాడిని ఇక్కడి నుంచి తీసుకుపో అంటూ. ఏమైందో అనుకుంటూ అమ్మలు చేతిలో పని వదిలేసి అటు పరిగెత్తింది. ఏమైందే, ఎందుకు వాడిని తీసుకుపోమ్మని కేక వేశావు ఆత్రంగా అడిగింది అమ్మలు. ఇదిగో, వీడిని చూస్తుంటే ముద్దు పట్టలేకపోతున్నాను. అస్తమానం వీడిని ముద్దు చేస్తూ కూర్చుంటే నా ఆటలు ఎప్పుడవుతాయి ఆరిందాలా అంటున్న 7 ఏళ్ల విజయని చూసి ఎత్తుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది అమ్మలు. తల్లి తనను వదిలేసి అక్కని ఎత్తుకోవడం చూసి బేరమన్నాడు నరేషు. అమ్మా, వీడు పెద్దవాడవకుండా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదూ అనేది విజయ ఒక్కొక్కసారి వాడి గుండ్రటి బుగ్గలు సాగదీస్తూ. అంత మాట అనకే తల్లి, మీరందరూ ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారోనని నేను మీ నాన్నగారు చూస్తున్నాం అనేది అమ్మలు నవ్వుతూ. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. శాస్తిలో సరైన స్కూల్ లేదు. 4వ క్లాస్ దాకా ఉన్న స్కూల్లో ఎప్పుడూ మాస్టర్ ఉండడు. అందువల్ల రామమే విజయ్కి రమేష్కి చదువు చెప్తూ ఉండేవాడు. ఆ చదువు కూడా చాప మీద బాసింపట్టు వేసుకుని కూర్చొని కాదు. రామం ఏ గడ్డం గీసుకుంటున్నప్పుడో, వీధిలో మొక్కలను చూస్తున్నప్పుడో, విజయ ఆ చుట్టుపక్కల తిరుగుతుంటే అంకెలు లెక్క పెట్టడం, అక్షరాలు నేర్పడం చేస్తుండేవాడు. విజయ్కి తెలుగు మీడియం 1వ క్లాస్ పుస్తకాలు, రమేష్కి అక్షరాలు నేర్పడానికి పలకా బలపం కొన్నాడు రామం. పిల్ల, విజయ రమేషు బడికి వెళ్ళవలసిన ఏడు వచ్చింది. ఇక్కడ చూస్తే మంచి బళ్ళు లేవు. నేనే మరి కొన్నాళ్ళు చెప్పగలను, కానీ మళ్ళా కొన్నాళ్లలో నా పరీక్షకి చదువుకోవడం మొదలెట్టాలి. ఎవరైనా మంచి ప్రైవేటు మాస్టారుని చూస్తాను. బల్లాపూర్లో ఒక తెలుగాయన ఉన్నాడు. ఆయన ఇలా ప్రైవేట్లు చెప్తూ ఉంటాడట అన్నాడు రామం ఒకరోజు. నాకు అదే అనిపిస్తోందండి అంది అమ్మలు. మొదటి ప్రైవేటు మాస్టారు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతను చేరిన నెల రోజుల్లోనూ విజయ్కు ఒకే పాఠం, కొలంబస్ పాఠం ఇంకా గుర్తుంది. ఒకే పాఠం రమేష్కి ఈలు నేర్పాడు. ఆ ఆలు రామం అంతకుముందే నేర్పాడు. అతను చదువు చెప్పే పద్ధతి చూసి రామం అతనిని మాన్పించేశాడు. మరొక కొత్త మాస్టారుని పెట్టాడు. ఆయన చదువు బాగానే చెప్పసాగాడు. హాయిగా చదువు 2 నెలలు సాగేసరికి ఆ మాస్టారుకి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం దొరకడంతో వెళ్ళిపోయాడు. ఇలా లాభం లేదు, ఇంకా ట్యూషన్లు వద్దు, నేనే చదువు చెప్తాను అన్నాడు రామం. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే ఇంటి ముందున్న మొక్కల మధ్య తిరుగుతున్నప్పుడు, రాత్రి అన్నం తిన్నాక కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, పొద్దున్న గడ్డం గీసుకుంటున్నప్పుడు ఆడుతూ పాడుతూ చదువు సాగింది. పగలు పిల్లలకి చదువు చెప్పాక అర్ధరాత్రి లేచి తన చదువు చదువుకునేవాడు రామం.
విజయ చదువు 3వ క్లాస్ దాకాను, రమేష్ చదువు 1వ క్లాస్ దాకాను ఇంట్లోనే జరిగింది. రోజులు గడుస్తున్నాయి. అమ్మలకి అటు బల్లాపూర్లోని ఆఫీసర్ల భార్యలతోనూ, ఇటు శాస్తిలోని కార్మికుల భార్యలతోనూ కూడా స్నేహం ఎక్కువైంది. శాస్తిలో ఉండే తెలుగు వాళ్ళు తమకొచ్చిన ఉత్తరాలని అమ్మల చేత చదివించుకునేవారు. జవాబు కూడా అమ్మలే రాసిపెట్టేది. శాస్తిలో తెలుగు వాళ్ళు రాసుకునే ఉత్తరాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అమ్మలు తన దగ్గరున్న విశ్వనాథ వారి పుస్తకాలన్నింటినీ మరో 2-3 సార్లు చదివేసింది. రకరకాలుగా స్వెటర్లు అల్లడం చాలామందికి నేర్పింది. హోలీ వచ్చిందంటే ఆఫీసర్లు, కార్మికులు అందరూ కుటుంబాలతో సహా కలిసిపోయి సందడిగా పండుగ చేసుకుంటున్నారు. రామం మేనేజర్ పరీక్ష కూడా పాస్ అయ్యాడు. పిల్లా, నా చదువు అయిపోయిందోచ్, ఇక ముందు జీవితంలో ఎదగడానికి పుస్తకాల చదువు అక్కర్లేదు అన్నాడు రిజల్ట్స్ వచ్చిన రోజు. అమ్మలు ఆనందానికి అంతులేదు. పెద్ద సజ్జా నిండా గులాబ్ జామున్లు చేసి ఊరందరికీ స్వయంగా వెళ్ళి పంచింది. పిల్లా, మనం మళ్ళా ఊరొదిలి వెళ్ళవలసిన సమయం వచ్చిందే అన్నాడు రామం ఒకరోజు. అయ్యో, నాకు ఈ ఊరు వదలాలని లేదండి. ఈ 4 ఏళ్లలో ఈ ఊరంతా నా కుటుంబంలా అయిపోయింది. మీకు ఇక్కడే ప్రమోషన్ దొరకదా? దిగులుగా అడిగింది అమ్మలో. దొరకదు పిల్ల, ఈ కంపెనీలో ఒక్క మేనేజర్కే పోస్టు ఉంది. ఉన్న ఒక్క మేనేజరు ఇప్పట్లో ఇక్కడ నుండి కదలడు. ఇది వాళ్ళ రాష్ట్రం కదా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మన తెలుగు రాష్ట్రానికే. అది గవర్నమెంట్ కంపెనీ. జీతాలు కూడా ఆ కంపెనీలో ఎక్కువే. పూర్తిగా పై ర్యాంకు దాకా వెళ్ళే అవకాశాలు అక్కడ ఉంటాయి. అక్కడ పిల్లలకి స్కూళ్ళు కూడా బాగుంటాయని విన్నాను. వెళ్ళక తప్పదు అన్నాడు రామం. తెలుగు రాష్ట్రం, పిల్లల స్కూళ్ళు అన్న విషయాలు అమ్మలకి కాస్త ఊరటనిచ్చినా మనసంతా దిగులుతో నిండిపోయింది. సింగరేణి క్యాలరీస్లో రామానికి అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం దొరికింది. జీతం ఇప్పుడు వస్తున్న దానికి 4 రెట్లు ఎక్కువ. కంపెనీ వాళ్లే ఇల్లు ఇస్తారు, కానీ ఫర్నిచర్ ఇవ్వరు. అక్కడికి వెళ్ళాక కొనుక్కోవాల్సిందే. ఆఫీసులో కూడా రామం వెల్ఫేర్ పార్టీ ఘనంగా జరిగింది. ఆఫీస్లోనూ మైన్లోనూ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి హాజరయ్యారు. మేనేజరు మాట్లాడాడు. అండర్ మేనేజర్ పోస్ట్ అంటే కత్తి మీద సాము లాంటిది. ఇటు కార్మికులతో వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటూ సఖ్యంగా ఉండాలి, అటు పైనున్న మేనేజ్మెంట్కి నాణ్యమైన పని అందించాలి. ఈ 2 బాధ్యతలు మన శాస్త్రి సమర్థవంతంగా నిర్వహించాడు. మన కంపెనీ ఒక ఆస్తిని అంటే అసెట్ని పోగొట్టుకుంటోంది, కానీ ఒక సమర్థుడైన ఉద్యోగిని ఇంకొక కంపెనీకి కానుకగా ఇస్తోంది. ఇది మనకందరికీ గర్వకారణం అన్నాడు. రామం మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఈ కంపెనీ నన్ను తల్లిలా ఆదరించింది. ఎంత దూరం వెళ్ళినా కొడుకు తల్లి ప్రేమను మర్చిపోడు. అలాగే నేను కూడా అంటూ మాట్లాడుతుంటే అక్కడ హాల్ అంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది. పార్టీ అయిపోయాక ఆఫీస్ వాళ్ళు 2 పెద్ద పెద్ద చెక్క ప్యాకేజీలు రామానికి వీడ్కోలు బహుమతిగా అందించారు. అంత పెద్ద చెక్క ప్యాకేజీల్లో ఏముందోనని రామం ఆశ్చర్యపోయాడు. శాస్త్రీజీ, మీరు ఈ ప్యాకేజీలను కొత్త ఊరు వెళ్ళాక విప్పండి. ఇప్పుడు విప్పి చూస్తే మళ్ళా అలాగే ప్యాక్ చేయడం కష్టమవుతుంది. ఇందులో ఏమున్నాయో ఇదిగో ఈ కాగితంలో ఉంది అంటూ ఒక మడత పెట్టిన కాగితాన్ని అందించాడు బహుమతి అందించిన వ్యక్తి. కాగితం విప్పి చూసిన రామం మొహం మీద చిరునవ్వు మొలిచింది. ఈ కాగితాన్ని తనకు చూపించను, కొత్త ఊరు వెళ్లేదాకా తనని సస్పెన్స్లోనే ఉంచుతాను అనుకున్నాడు మనసులో చిలిపిగా. రామం కుటుంబం మరోసారి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కారు. ఈసారి సింగరేణి కంపెనీ వాళ్ళ డబ్బుతో. ట్రైన్ బయలుదేరింది. ప్లాట్ఫామ్ మీద నిల్చున్న 25 మంది కార్మికులు, 2 ఆఫీసర్లు చెయ్యి ఊపారు. బండి కదిలింది. నాన్నగారు, మనం ఈ ట్రైన్లో ఎన్నాళ్ళు ఉంటాం అడిగింది విజయ ఉత్సాహంగా కిటికీలోంచి బయటకు చూస్తూ. ఎన్నాళ్ళోనా? సాయంత్రం అయ్యేసరికి మన ఊరు అంటే బెల్లంపల్లిలో ఉంటాం అన్నాడు రామం నవ్వుతూ. అయ్యో, అంత తక్కువసేపా? బోల్డు సేపు ఉంటే బాగుంటుంది కదా నిరాశగా అంది విజయ. ఈసారి ఎప్పుడైనా బోల్డు సేపు ట్రైన్లో కూర్చునే ప్రయాణం చేద్దాంలే చెప్పాడు రామం. మరి ఇటువంటి రైలు పెట్టెలోనే ఎక్కాలి రమేష్ అన్నాడు. చూద్దాంలే అన్నాడు రామం పిల్లల వైపు ఆప్యాయంగా చూస్తూ. రామానికి ఇచ్చిన కంపెనీ క్వార్టర్స్ ఇంకా సున్నాల పని మిగిలిపోవడంతో రామం కుటుంబం మొదట కంపెనీ వాళ్ళ గెస్ట్ హౌస్లో దిగారు. సాయంత్రం వచ్చిన వెంటనే రామం ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి 9ంటికి వచ్చాడు.
గెస్ట్ హౌస్ వంట మనిషి వండిన వంట ఇద్దరూ తిన్నారు. భోజనం అయ్యాక రామం అన్నాడు, పిల్ల, నాకు శాస్తి ఆఫీసు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ డబ్బాల్లో ఏమున్నాయో నీకు చూడాలని లేదు? ఎందుకు లేదు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వాటి మీదే మనసుంది. కానీ మీరేమో వచ్చిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారాయే? చిరుకోపంతో అంది. ఇప్పుడు ప్యాకేజీలు విప్పి చూద్దామా? రామం అడిగాడు. ఇప్పుడా? మీరు అసలే అలసిపోయారు. చాలా రాత్రి కూడా అయిపోయింది. రేపు చూద్దాంలేండి. అందులో ఏమున్నాయో చెప్పండి చాలు అడిగింది అమ్మలు ఆత్రంగా. చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఎంత? అరగంటలో అయిపోతుంది అన్నాడు రామం. అలాగైతే చెప్పొద్దులేండి. ఇంత అలసటతో మళ్ళా మీరు పనిలో పడడం నాకు ఇష్టం లేదు అంది అమ్మలు. పిల్ల, ఒక మాట చెప్పనా? నీకంటే నాకే ఆత్రంగా ఉంది ఆ వస్తువు చూడాలని అన్నాడు రామం. అదేమిటి? మీకు తెలుసుగా అదేమిటో ఆశ్చర్యంగా అంది అమ్మలు. తెలుసు కాబట్టే ఆ ఆత్రం అన్నాడు రామం నవ్వుతూ. రామం 2 ప్యాకేజీ పెట్టెల్లోనూ చిన్నదాన్ని గది మధ్యకు ఈడ్చి దాని ముందు నేల మీద బాసింపట్టు వేసుకొని కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ వాళ్ళని అడిగి ఒక కత్తి ఒక సుత్తి సంపాదించాడు. అమ్మలు కూడా రామం పక్కనే నేల మీద కూర్చుని ఆసక్తిగా రామం చేస్తున్న పనిని చూడసాగింది. ముందు కత్తితో దాన్ని కొట్టిన మేకులన్నీ జాగ్రత్తగా ఊడబెరికాడు. ఆ తర్వాత సుత్తితో అతి నెమ్మదిగా కొడుతూ మూత తీశాడు. లోపల దట్టంగా కూరిన కాగితం ముక్కల మధ్య ఉంది ఆ వస్తువు. రామం దాన్ని జాగ్రత్తగా బయటకు తీశాడు. అమ్మలు కళ్ళు పెద్దవి చేసి దానివైపు చూసింది. ఇదేమిటో చెప్పుకో అన్నాడు రామం. అరే, రేడియో! మీకు ఆఫీసు వాళ్ళు రేడియో ఇచ్చారా? ఆశ్చర్యానందాలు మిళితమైన స్వరంతో అంది అమ్మలు. మొట్టమొదటిసారి కరెంటు దీపాలను చూసినప్పటి ఆనందం, మొట్టమొదటిసారి గిరిగిరా తిరుగుతున్న ఫ్యాన్లని చూసినప్పటి ఆనందం ఇప్పుడు ఆమె కళ్ళల్లో కనపడుతోంది. ఇప్పుడు మనకు కూడా ఒక రేడియో ఉందోచ్ అన్నాడు రామం నవ్వుతూ. రేడియో విందామా అడిగాడు. ఇక్కడ వస్తుందా? ఎందుకు రాదు? ఎక్కడైనా వస్తుంది అన్నాడు రామం హుషారుగా. ఆ ప్యాకేజీ పెట్టెలోంచే ఒక పొడవాటి నెట్టు ఒక చిన్న పుస్తకం తీశాడు. ఇదిగో ఈ నెట్టు ఉంది కదా, దీనిని ఏరియల్ అంటారు. ఇది ఒక చివర రేడియోకి తగిలించి మరో చివర ఏదైనా ఎత్తైన కిటికీకి కట్టాలి, లేకపోతే రేడియో వినపడదు అన్నాడు. ఆ ఏరియల్ ఒక చివర రేడియోకి తగిలించి రెండో చివర గది కిటికీ ఊచకి కట్టాడు. ఆ చిన్న పుస్తకం ఏమిటండి అడిగింది అమ్మలు. ఇది రేడియో లైసెన్స్. ఇది ఉంటే తప్ప మనం రేడియోని ఉపయోగించుకోలేమన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఈ లైసెన్సుకి డబ్బు కట్టాలి. మనం డబ్బు కట్టిన వివరాలు ఇందులో రాస్తారు అన్నాడు రామం. అప్పట్లో రేడియోకి లైసెన్స్ తప్పనిసరి. అయ్యో, డబ్బులు కట్టాలా? ఆ విషయం నాకు తెలియదే. మరేం పర్వాలేదే పిల్ల, మన సంతోషాల గురించి కూడా కాస్త డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు అన్నాడు రామం. ఆ రేడియోని ఒక టేబుల్ మీద జాగ్రత్తగా పెట్టాడు. దానికి ముందు వైపు 2 గుండ్రటి బిళ్ళలు ఉన్నాయి. ఈ ఎడంవైపు ఉన్న బిళ్ళ రేడియో పెట్టడానికి, శబ్దం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. రెండోది తిప్పితే మనకు కావలసిన స్టేషన్లు వస్తాయి చెప్పాడు. స్టేషన్లా? స్టేషన్లంటే రైల్వే స్టేషన్లు కాదే పిల్ల, రేడియో స్టేషన్లు. ఇప్పుడు పెడతాను చూడు అంటూ ప్లగ్గుని ప్లగ్ పాయింట్లో పెట్టి రేడియో ఆన్ చేశాడు. మొదట గుర్ గుర్మంటూ శబ్దాలు వచ్చాయి. అమ్మలు ఆందోళనగా చూసింది. రామం రేడియో కుడివైపున ఉన్న బిళ్ళను అటు ఇటు కాసేపు తిప్పాక అప్పుడు వినిపించింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అంటూ ఓ మృదువైన ఆడకంఠం. అమ్మలు కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇంతటితో ఇవాల్టి కార్యక్రమాలు సమాప్తం. మళ్ళా రేపొద్దున 6 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు అంది రేడియోలోని మృదువైన కంఠం. ఆ తర్వాత ఓ నిమిషం సేపు ఫిడేలు వాయిద్యం వినిపించి క్రమంగా స్థాయి తగ్గి తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత గుర్రమన్న శబ్దాలు తప్ప మరేం వినపడలేదు. హైదరాబాద్ స్టేషన్ కట్టేశారు. రాత్రి అయిపోయింది కదా, ఉండు మరో స్టేషన్ వస్తుందేమో చూస్తాను అంటూ రామం కుడివైపునున్న బిల్లని అటు ఇటు తిప్పాడు. ఎక్కడా ఏమీ రాలేదు. అమ్మల మొహంలో నిరాశ కనిపించింది. అలా నిరాశ పడిపోకే పిల్ల, ఇప్పుడు రాత్రి 10:30 అయింది. ఇంకా ఎక్కడా ఏ ప్రోగ్రాములు రావు. మళ్ళా పొద్దున్నే లేచి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా రేడియో కట్టేస్తాను అంటూ రామం ఎడం వైపున ఉన్న
బిళ్ళను ఎడంవైపుకి తిప్పాడు. క్లిక్ మన్న శబ్దం రాగానే ఆ గురుగురు చప్పుళ్ళు కూడా ఆగిపోయాయి. రెండో ప్యాకేజ్ విప్పుదామా అడిగాడు. వద్దులేండి, మీ కళ్ళల్లో బోల్డ్ అలసట కనపడుతోంది. అందులో ఏముందో కూడా మీరు చెప్పక్కర్లేదు, రేపే చూద్దాం అంది అమ్మలు రామం వైపు ఆప్యాయంగా చూస్తూ. సరే అయితే పడుకుందాం అన్నాడు రామం. కింద పడున్న మేకులన్నీ ఒక్కొక్కటి వెతికి తీసి ఒక కాగితంలో పొట్లం కట్టి గూట్లో పెట్టేసింది అమ్మలు. మంచం ఎక్కగానే గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు రామం. అమ్మలకి మాత్రం చాలాసేపు నిద్ర పట్టలేదు. కొంత ఉత్సాహం, కొంత బెంగ. తనకి బెంగగా ఎందుకుందో అర్థమవలేదు అమ్మలకి. చాలాసేపు మంచం మీద అటు ఇటు దొరలేక గుర్తొచ్చింది అమ్మ దగ్గర నుంచి చాలా రోజులై ఉత్తరం రాలేదని. సాధారణంగా వారానికి ఒక ఉత్తరం వస్తుంది. అప్పుడే 15 రోజులైంది, ఉత్తరం లేదు. ఇంత ఆలస్యం ఎప్పుడూ లేదు. తను కూడా ఈ ఊరు మారుతున్న హడావిడిలో ఉత్తరం విషయం మర్చిపోయింది. రేపే అమ్మకి ఉత్తరం రాయాలి. మా ఇంట్లోకి ఒక రేడియో వచ్చిందంటే అమ్మ ఎంత సరదా పడుతుందో అనుకుంది. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్రపట్టింది. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా అన్న ఘంటసాల గారి పాటతో మెలకు వచ్చింది. సగం నిద్రలో తన అసలు ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఆ పాటని విజయనగరం సినిమా హాల్ దగ్గర వినేది తాను. ఇక్కడ దగ్గరలో ఏదైనా సినిమా హాల్ ఉందేమిటి చెప్పమా అనుకుంటూ కళ్ళు తెరిచింది. ఆ పాట గదిలోంచే వస్తోందని అర్థమైంది. టేబుల్ మీద పెట్టిన రేడియోలోంచి వస్తోంది ఆ పాట. అమ్మలు గబుక్కున మంచం మీద లేచి కూర్చుంది. ఎదురుగా రామం చేతులు కట్టుకొని తన వైపు చూసి నవ్వుతున్నాడు. అరే, రేడియోలో పాట వస్తోంది, తెలుగు పాట అంది అమ్మలు సంభ్రమంగా. బాగుందా అడిగాడు రామం నవ్వుతూ. మన గదిలోనే ఇలా పాట వింటుంటే భలే తమాషాగా ఉందండి అంది అమ్మలు. రేడియో శబ్దానికి విజయ, రమేషు ఆ గదిలోకి పరిగెత్తుకొని వచ్చారు. నాన్నగారు, ఆ పాట దాంట్లోంచి వస్తోందా విజయ అడిగింది ఆశ్చర్యంగా. అవునమ్మా, దానిని రేడియో అంటారు చెప్పాడు రామం. అందులోంచి పాట ఎలా వస్తోంది నాన్నగారు మరింత ఆశ్చర్యంగా అడిగింది. అది నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత చెప్తాలే. ఇందులో ఇంకా చాలా చాలా వినొచ్చు మనం అన్నాడు రామం. ఇది అచ్చంగా మనదేనా? అచ్చంగా మనదే. రేడియో రేడియో అంటూ ఇద్దరూ గంతులేయసాగారు. ఆ రోజు పొద్దున్న బోల్డు భక్తి పాటలు వచ్చాయి. అవి వింటూ పిల్లలు అల్లరి చేయకుండా పళ్ళు తోమేసుకొని పాలు తాగేశారు. రామం రెండో ప్యాకేజీ మూత విప్పాడు. కుక్కిన కాగితం ముక్కల మధ్య ఏవో వస్తువులు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. అమ్మలు కుతూహలంగా ముందుకు వంగింది. రామం పెట్టెలోంచి మొదటి వస్తువును బయటకు తీశాడు. అది తళతళలాడుతున్న స్టీలు కంచం. తాము టిఫిన్ తిన్న కంచాల కంటే పెద్దది. అమ్మలు కళ్ళు సంభ్రమంతో వెడల్పయ్యాయి. అటువంటివి 6 కంచాలు బయటికి తీశాడు రామం. అరే, స్టీలు కంచాలు! అబ్బా, ఎంతలా మెరుస్తున్నాయో, ఎంత బరువుగా ఉన్నాయో అంది అమ్మలు ఒక కంచం చేతిలోకి తీసుకొని. ఎలాగుందే పిల్ల ఈ ఆశ్చర్యం అన్నాడు రామం చిలిపిగా నవ్వుతూ. భలే ఉందే, అయినా అక్కడి ఆఫీసు వాళ్ళకి ఇటువంటి వస్తువులు ఇవ్వాలని ఎందుకు బుద్ధి పుట్టిందండి? నువ్వు మర్చిపోయావు కానీ కిందటిసారి నువ్వు విజయనగరం వెళ్ళి వచ్చాక ఈ స్టీల్ వస్తువుల గురించి బోల్డ్ చెప్పావు. అప్పుడే నీ మనసులో కోరిక నాకు తెలిసిపోయింది. శాస్తిలో ఆఫీసు వాళ్ళు మనిద్దరికీ 2 బహుమతులు నాగపూర్ నుండి కొని తెద్దామనుకుంటున్నామని చెప్పి ఏం వస్తువులు కావాలో అడిగారు. అప్పుడు నేను రేడియో ఇంకా స్టీల్ సామాన్లు చెప్పాను. అవునా, మీకేం బహుమతి కావాలని అలా కూడా అడుగుతారా? శాస్తిలో అలా అడుగుతారట. చాలా బాగున్నాయండి కంచాలు. కొన్నాళ్ళు వీటిని ఇలాగే ప్యాకేజీ పెట్టెలో దాచి మన కంచాలు పాతబడ్డాక వీటిని తీద్దాం అంది అమ్మలు ఆ కంచాల వైపు మురిపంగా చూస్తూ. అరే, అప్పుడే అయిపోలేదే పిల్ల, ఈ ప్యాకేజీ పెట్టెలో ఇంకా వస్తువులున్నాయి అన్నాడు రామం నవ్వుతూ. ఇంకానా? నువ్వే చూడు అంటూ ఆ చెక్క పెట్టెలోంచి 6 నీళ్లు తాగే గుళ్ళీలు, 6 చిన్న మట్టు గిన్నెలు, 6 అంచున్న చిన్న ప్లేట్లు తీశాడు. అమ్మో, ఇన్ని వస్తువులా అంటూ సంబరపడిపోయింది అమ్మలు. ఇవే కాదే పిల్ల,
మళ్ళా నువ్వు విజయనగరం వెళ్ళినప్పుడు నీకు కావలసినవి ఇటువంటివి ఇంకా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి అంత డబ్బు ఇబ్బంది లేదు తెలుసా అన్నాడు రామం నవ్వుతూ. అమ్మలు కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. రామంకి ఇచ్చిన కంపెనీ క్వార్టర్కి సున్నాలు వేసే పని అయిపోయింది. శాస్తి ఇంటికంటే ఒక గది ఎక్కువ ఉంది. అదిగాక దేవుడి గది వేరుగా ఉంది. విశాలమైన పెరట్లో ఎన్నో చెట్లు, నిమ్మ, జామ, సపోటా, ముందు వైపు క్రోటన్ మొక్కలు. అన్నింటికంటే అమ్మలు ఆశ్చర్యం, సంతోషం కలిగించిన విషయం వంటింట్లోనూ స్నానాల గదిలోనూ ఉన్న కొళాయిలు. పెరట్లో సిమెంటు నీళ్ల ట్యాంకు ఉంది. అక్కడ కూడా ఒక కొళాయి ఉంది. ఇదిగో ఈ గొట్టాన్ని ఇలా కొళాయికి తగిలించి మొక్కలకి నీళ్లు పోసేసుకోవచ్చునన్నమాట వివరించాడు రామం. ఆ ఇంటి తోట చూడగానే అమ్మలు కడుపు నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వచ్చేద్దామా అనిపించింది. కానీ ఇంట్లోకి ఇంకా ఫర్నిచర్ కొనాలి. అన్నింటికంటే ముఖ్యంగా మంచాలు. కానీ మంచాలు కొనాలంటే బెల్లంపల్లిలో దొరకవు. మంచేరియాల్ అన్న మరో కాస్త పెద్ద ఊరికి వెళ్ళాలి. మనం రేపే ఈ ఇంటికి వచ్చేద్దామండి అంది అమ్మలు సంబరంగా. రేపు కాదు కానీ ఎల్లుండి నేను ఆఫీస్కి సెలవు పెడతాను. అప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఫర్నిచర్ లేదు కదా, మనం ఫర్నిచర్ కొనడానికి కనీసం 15 రోజులు పడుతుందేమో. అంతదాకా వాడుకోవడానికి ఎక్కడి నుంచైనా కనీసం మంచాలు, కుర్చీలు సంపాదించాలి అన్నాడు రామం ఆలోచిస్తూ. అమ్మలు నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? మీకు గుర్తుందా, నేను మొదటిసారి చిరిమిరికి కాపురానికి వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో మంచం, కుర్చీలు లేవు. హాయిగా చాప మీద పడుకున్నాం. అవి అవసరం అని కూడా అప్పుడు అనుకోలేదు. ఇప్పుడేమో మనకి అవి అవసరమైన వస్తువులైపోయాయి. అవి లేకుండా ఇంట్లోకి అడుగు పెట్టలేమని అనుకుంటున్నాం అంటూ మళ్ళా నవ్వింది అమ్మలు. రామం అటు ఇటు చూశాడు. పనివాళ్ళు ఇంకో గదిలో పని చేసుకుంటున్నారు. పిల్లలు పెరట్లో చెట్ల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మలు దగ్గరికి జరిగి నెమ్మదైన స్వరంతో అన్నాడు, నువ్విలా నవ్వుతుంటే ఎంతో బాగుందే పిల్ల. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు. పోండి, ఎవరైనా ఈ మాటలు వింటే బాగుండదు అంది అమ్మలు మొహం ఎర్రబడగా. రామం నవ్వేశాడు. నువ్వు నవ్వులాటకి అన్నా ఇది బాగా ఆలోచించవలసిన విషయమే పిల్ల. మనుషులు సుఖానికి అలవాటు పడ్డంత త్వరగా కష్టానికి అలవాటు పడలేరు. మనం అప్పుడే సుఖాలకి అలవాటు పడిపోతున్నాం. మీరు చెప్పింది నిజమేనండి. కుర్చీలు, మంచాలు దొరక్కపోయినా పర్వాలేదు. ఎల్లుండి మన ఇంటికి మనం వచ్చేద్దాం. అక్కడ గెస్ట్ హౌస్లో ఎంత సుఖంగా గడిచిపోతున్నా మనది అన్న భావం రాకపోతే మనసుకి హాయిగా ఉండదండి. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఎల్లుండి సెలవు పెడతాను. మొన్నట్లాగే ఆఫీసు వాళ్ళు జీపు, వ్యాను ఇస్తారు. ఇక్కడికి వచ్చేద్దాం చెప్పాడు రామం. అవును, ఆ జీపు అన్నిసార్లు వచ్చింది కదా, మనం దానికి డబ్బు కట్టాలా? అక్కర్లేదే పిల్ల, అది ఆఫీసు జీపు. ఇక నుంచి రోజు నన్ను మరికొందరిని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వస్తుంటుంది. ఇలా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి వాడుకోవడానికి కొన్నాళ్ల పాటు ఇస్తారు చెప్పాడు రామం. పెళ్ళైన వెంటనే టాంగా ఎక్కడం కొత్త, ఇప్పుడు జీపు ఎక్కడం కొత్త. ఇవాళ నువ్వు బాగా వేదాంతం మాట్లాడుతున్నావు పిల్ల. అయినా ఇలా కూడా బాగుందిలే, మాట్లాడుతూ ఉండు అన్నాడు రామం నవ్వుతూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.